కేంద్ర ప్రభుత్వం మనకు చేయాల్సినటువంటి సహాయం ఏంటంటే ఒక 17 గనులు ఉన్నాయి మనవి, అవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉన్నాయి. అవి ఖచ్చితంగా మనకే అలొకేట్ చేయాలనేటటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు నేను కోరేది ఏంటంటే ఐటీ మీద పర్క్స్ ఏవైతే ఉన్నాయో ఐటీ మీద పర్క్స్ని ఖచ్చితంగా వారు రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఐటీ మీద పర్క్స్ రిమూవ్ చేయకుండా మేము ఊరుకునేదే లేదు. దానికోసం ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. దాదాపుగా మన సగం జీతం పోతా ఉన్నది కాబట్టి ఐటీ మీద పర్క్స్ని రద్దు చేయమని కిషన్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. కొత్త గనులు ఇవ్వాలి, ఐటీ మీద పర్క్స్ రద్దు చేయాలి. ఏవైతే ఓపెన్ కాస్ట్ మైన్లు ఉన్నాయో, అండర్ గ్రౌండ్ మైన్లు ఉన్నాయో పెద్ద ఎత్తున వాటిని ఓపెన్ చేసి సింగరేణి సంస్థను బతికించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే సింగరేణి సంస్థకు బాకీ ఉన్నది 50,000 కోట్లు. 50,000 కోట్లు మనకి ఇస్తలేరు కాబట్టి చిన్న పనిముట్లు ఇవ్వమంటే కూడా మన వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు యాజమాన్యం. సో మేము యాజమాన్యాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ప్రభుత్వం నుండి మీకు డబ్బులు వస్తాయా రాదా అన్నది పక్కన పెట్టి మనకు సేఫ్టీ ఇంపార్టెంట్. ఇవాళ ఈ ఓపెన్ కాస్ట్ మైన్లో కూడా పెద్ద డంపర్లు కాలిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకోసం? నాణ్యత లేకపోవడంతో, రిపేర్లు చేయకపోవడంతో, మంచి కంపెనీ డంపర్లు కొనకపోవడంతో వీటన్నిటితో ఇబ్బంది జరుగుతూ ఉంది. ఆ నడిపేటటువంటి ఆపరేటర్ల ప్రాణానికి కూడా ముప్పు ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి యాజమాన్యాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం, వాటి మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, కార్మికుల సేఫ్టీ కోసం దయచేసి మీరు పనిచేయండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం.